అందరికీ నమస్తే. ట్రాఫిక్ పోలీస్ చలాన్ సంబంధించిన ఒక పెద్ద అప్డేట్. ఏం అప్డేట్ లేదు. జనాల దగ్గర నుంచి పైసలు గుంజడమే. అంటే ఇప్పటిదాకా చలాన్లు వేస్తున్నారు. కానీ జనాలు డబ్బులు కడతలేరట. ఇప్పుడు అవి కలెక్షన్ మీద కాన్సంట్రేషన్ చేసిర్రు. రికవరీ అనమాట అవి. కలెక్షన్ కూడా కాదు. రికవరీ. సరే బండాపిన దగ్గర పోలీసులు డబ్బులు కట్టిన దాకా ఎట్లా వదులుతలేరు. కార్లైనా బైక్లైనా కూడా అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు డైరెక్టు కోర్టుకి ఈడ్చడం, లేకపోతే మీ డ్రైవింగ్ లైసెన్సు ఆర్సీ సీజ్ చేయడం. మనం బండి అమ్మినా అది రిజిస్ట్రేషన్ కాదండి. ఇంకా ఆ బండి మీద ఆర్టీఏ సేవలు ఏవి ఉండవంట ఆ బండి మీద. ఇంకా బండి ఎలా కనిపిస్తే బండిని కూడా సీజ్ చేస్తారనుకుంటా బహుశా. సుప్రీంకోర్టు హైకోర్టులేమో అసలు మీరు బండ్లను ఆపొద్దు, మీరు ఏమంటే నోటీసులు ఇవ్వండి అని చెప్పారు కదా. దానికి విరుగుడు అనమాట. ఎటు తిరిగి జనాల దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. మన తెలంగాణ ప్రభుత్వమే. దానికి అనుగుణంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ తీసుకొస్తున్నారంట. ఆ విషయాలు ఎట్టెట్లున్నాయి, ఏం కథ, అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఈ చలాన్ల మీద చాలా పోలీసు వాళ్ళు ఉత్తగానే ఫోటోలు కొట్టేస్తుడు, ఉత్తగా పార్క్ చేసిన బండ్లు కూడా హెల్మెట్ లేదని చెప్పి చలాన్ వేస్తుంటారు. తర్వాత ఇంకా చలాన్ ఉన్న బండి కనిపిస్తే కథం, ఇంకా నువ్వు ఏడిగానో నీకు ఎంత అర్జెంట్ అని ఉండని, ఖచ్చితంగా నువ్వు చలాన్ కట్టిన తర్వాత ఇక్కడి నుంచి పోవాలి. చలాన్ కట్టకుండా బండి పోనీయమంటారు. ఇంకా మన దోస్తులకు ఫోన్ చేసి, ఇంటికి ఫోన్ చేసి, ఆ డబ్బులు గూగుల్ పేలో కట్టించి, ఆ డబ్బులు వీళ్ళకు కొట్టి, ఇవన్నీ మనం చేస్తుంటాం. కానీ ఇప్పుడు అట్ట కూడా కడతలేరంట. మొత్తం 30% రికవర్ అవుతున్నాయంట అమౌంట్. అంటే 100 చలాన్లు పడితే 30% మాత్రమే కడుతున్నారంట. కానీ 100 చలాన్లు కావు, మొత్తం లక్షల చలాన్లు పడుతుంటాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్లో ఇంకా ఎక్కువ పడుతుంటాయి. ఇప్పుడు ఆ డబ్బులను ఎట్లా రికవర్ చేయాలనే దాని మీద పోలీస్ డిపార్ట్మెంటు కసరత్తు చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎట్లా వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఒక ఏడాదిలో 5 కన్నా ఎక్కువ చలాన్లు పెండింగ్లో ఉంటే అది డ్రైవింగ్ లైసెన్సు లేదా వాహనం ఆర్సీ బ్లాక్ చేస్తారంట. ఇంకో ఇది ఏడాదికి 5 చలాన్లు ఉంటే ఇక కట్టకుండా ఉంటాం కదా మనం, చూద్దాంలే కడదాంలే, ఇక పోలీసులు పట్టుకున్నప్పుడు చూద్దాంలే అంటే పోలీసులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా పట్టు పడినా పట్టు పడకపోయినా 5 చలాన్లు ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఆర్టీఏలో ఈ 2 క్లోజ్ అయిపోతాయి. ఆర్సీ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ 2 బ్లాక్ అయిపోతాయి. ఈ బ్లాక్ అయిపోయినాక ఏం చేస్తారు, డ్రైవింగ్ లైసెన్స్ బ్లాక్ అయ్యాక నువ్వు బండి నడపడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ అట్లా పట్టుబడితే మళ్ళీ అదొక కొత్త కేసు. డ్రైవింగ్ లైసెన్స్ బ్లాక్ అయిన లైసెన్స్ మీద నువ్వు బండి నడుపుతున్నావు అని కొత్త కేసు పడుతుంది అనమాట. కేసు పడుతుంది, చలాన్ కాదు, కేసు అవుతుంది డైరెక్ట్గా. తర్వాత ఈ ఆర్సీ బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు బండిని అమ్మలేవు, బండిని ఎవరికి అమ్మలేవు, బండి మీద ఫైనాన్స్ కూడా తీసుకోలేవు. బ్లాక్ అయిన ఆర్సీ మీద. ఆర్సీ బ్లాక్ అయినాక ఇంకేమొస్తుంది, ఆ బండి ఉందంటే ఉంది. ఇంకా పోతే ఏమన్నా బండి పట్టుబడ్డది అనుకో, నీ ఆర్సీ బ్లాక్ అయిన తర్వాత బండి ఎందుకు నడిపినావు, ఎవరు నడిపినా బండి, అప్పుడు ఒక కొత్త కేసు అనమాట. అప్పుడు పోలీస్ కేసులు అవుతాయి. అప్పుడు చీటింగ్ కేసులు, ఇంకా రకరకాల కేసులు అవుతుంటాయి, క్రిమినల్ కేసులు అవుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఈ పని చేస్తారంట. మొత్తం ఆర్టీఏ సేవలు బంద్. అంటే ఇంక నువ్వేం చేయలేవు. ఆ బండి బండి అంటే బండి రాకుంటుంది, అంతే ఇంటికాడ తిప్పుకోవాల్సిందే స్టాండ్ వేసి, తప్ప రోడ్డు మీదకి బండి తీసుకొని రాలేవు. ఇది చాలా సీరియస్ డిసిజన్ పోలీసులది. తర్వాత దీంతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. పెండింగ్ చలన్లు చెల్లించే వరకు ఆర్టీఏ అవకాశం ఉండదు. కెమెరా ఆధారిత చలన్లకు 3 రోజుల్లోగా. కెమెరా ఆధారిత చలన్లు అంటే మనం పోతుంటాం, మనకు తెలియదు, ఎక్కడో ఒకసారి టక్కన కొట్టేస్తారు పోలీసులు. త్రిబుల్ రైడింగ్ ఉందనో, రాంగ్ రోడ్ పోతున్నామనో, హెల్మెట్ లేదనో. రూల్స్ పాటించాల్సిందే మనం ఖచ్చితంగా. త్రిబుల్ రైడింగ్ కూడా మంచిది కాదు, హెల్మెట్ కూడా మంచిది కాదు, ఇవన్నీ మంచిది ఏం కాదు. కానీ వీటిని బలవంతంగా రికవరీ చేయడానికే పోలీసులు ఈ సిస్టమ్ తీసుకొస్తున్నమాట. బలవంతంగా అంటే ఇక నువ్వు సస్తావో కడతావో నీ ఇష్టం, నువ్వే డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా చూస్తా, వచ్చే నెల కడతా, పోలీసులు పట్టుకున్నప్పుడు చూద్దాం, లేకపోతే బండి అమ్మినప్పుడు చూద్దాం. చాలామంది అనుకుంటాం 2-3 ఉంటే ఇంకా బండి ఇట్లా అమ్మేదే కదా, ఇంకా వచ్చే సంవత్సరమో 5 నెలలకో 6 నెలలకో అప్పుడు చూసుకుందాంలే, లేకపోతే కొన్నైనా కట్టుకుంటాంలే, ఇట్లాంటి చాలా అనుకుంటాం మనం. అట్లా కాదు. ఇప్పటి నుంచి మనం డైరెక్ట్ రికవరీ సిస్టానికి వచ్చేసింది. మనం ఇట్లా క్రెడిట్ కార్డు బిల్లులు కట్టకపోతే, ఏమైనా లోన్లు తీసుకొని కట్టకపోతే వచ్చి సీజ్ చేస్తారు చూడు బండ్లు, టక్కున బండ్లు సీజ్ చేస్తారు, లేకపోతే ఇంకేదైనా సీజ్ చేస్తారు, లోన్లు తీసుకొని కట్టకపోతే ఇంటి మీదకి వస్తారు. అట్లుంటుంది అనమాట ఇది కూడా. తర్వాత కెమెరాతో తీసింది 3 రోజుల్లోగా వస్తుందంట, మీకు అప్డేట్ వస్తుందంట. తర్వాత మాన్యువల్ చలాన్లు 15 రోజుల్లోగా వాహనదారులకు పంపించాల్సి ఉంటుందంట. మాన్యువల్ చలాన్ అంటే మీరు పోయినప్పుడు ఎక్కడన్నా పోలీసు వాళ్ళు ఆపి కేసు రాస్తారు కదా, పైసలు లేవంటే కేసు రాస్తుంటారు అప్పుడు, అవన్నీ కూడా 15 రోజులు మీకు వస్తాయంట. అది వచ్చిన తర్వాత 45 రోజుల లోపు జరిమానా చెల్లించాలి, అంటే డబ్బులు కట్టాలి. లేకపోతే కనీసం అభ్యంతరాలను వ్యక్తం చేయాలి. ఇది ఒక ప్లస్ పాయింటే, అభ్యంతరాలు వ్యక్తం చేయడం అంటే. మొన్నటిదాకా
మనం అడగ బండి ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఒక గుంపు ఫోటో పెట్టేసి పోలీసు వాళ్ళు నీకు ఇది రాంగ్ పార్కింగ్ అని చెప్పేసి ఓ ఫోటో వేసి ఆ ఫోటోలో మన బండి ఉండదు. ఓ 5-6 బండ్లు ఉంటాయి. అది పెట్టేస్తారు. ఎవరిని సంప్రదించాలని కూడా తెలియదు. ఒక్కోసారి రాంగ్ చలాన్లు మస్తు పడతాయి. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేనే మన సిగ్నల్ టీవీలో వీడియో ఉంటుంది చూడండి. ఒకటేసారి నో పార్కింగ్ ఒకేసారి మెట్రో దగ్గర పార్క్ చేస్తే బండి పోలీసులు ఒకటే ఫోటోను కొట్టి ఒకటేసారి ఒకటే టైంలో 3 సార్లు ఫోటో తీశారు. ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ఫోటో కొట్టి 3 పోస్ట్ చేసిర్రు. 3 నో పార్కింగే. ఓ దానికి 150 రూపాయలు ప్లస్ ట్యాక్స్, ఓ దానికి 200 ప్లస్ ట్యాక్స్, ఓ దానికి 150 ప్లస్ ట్యాక్స్. నేను పరిచయం అయిపోయినా, అరే ఇన్నిసార్లు పడ్డది ఏందని. ఓ రోజు అయితే అసలు ఆ రోజు బండి తేలే కూడా నేను, కానీ ఆ రోజు కూడా పాత ఫోటో పెట్టి ట్యాక్స్ అదేసారు, ఫైన్ వేసారు. తర్వాత మనం వీడియో చేస్తే తీసేసారు. అది సామాన్యులు కూడా జరగాలి, నాకు జరగడం కాదు. సామాన్యులు కూడా చాలాసార్లు ఒకటే ఫోటోను 2-3 సార్లు పోస్ట్ చేసి చలాన్లు వేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి మీద అభ్యంతరాలు దాఖలు చేయొచ్చంట. అంటే మనం నా బండి లేదు అని పోలీసు వాళ్ళకు ఒక కంప్లైంట్ చేయొచ్చు. లేకపోతే ఒకటే ఫోటోను 3 సార్లు పెట్టి 3 చలాన్లు వేసారని చెప్పి మనం పోలీసుల దృష్టికి తీసుకోవచ్చు. గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీ అంటే ఫిర్యాదుల కోసం సపరేట్గా ఒకటి పెడతారంట. ఈ అధికారులు ఫిర్యాదు అందిన 30 రోజులలోపు నిర్ణయం వెల్లడిస్తారంట. అంటే మన బండి ఉందా లేదా, ఇది రాంగ్ చలానా కాదా అనేది 30 రోజుల లోపల వాళ్ళు వెల్లడిస్తారంట, చెప్తారంట. అధికారుల నిర్ణయంతోనో ఒకవేళ మనం ఏకీపించకపోతే ఇప్పుడు గుంపులో బండి ఇందాక చెప్పినట్టు ఒక గుంపులో ఓ 5-6 బండ్లు ఉంటాయి, దాంట్లో మన బండి ఉండదు, బట్ మన బండి మీద చలాన పడుతుంది. మనం కంప్లైంట్ చేస్తాం, ఈ గుంపులో నా బండే లేదు, అసలు నేను ఇక్కడ లేను, నా బండి అన్న ఇంటికాడ ఉన్నది లేకపోతే ఆఫీస్ కార్డు ఉన్నది, అసలు ఇది ఎట్లా ఇచ్చినారని మనం చెప్తాం. అంటే కూడా పోలీసు వాళ్ళు లేదు ఇక్కడ ఉన్నది నీ బండి, ఇక్కడ కనబడతలేదు బట్ ఇక్కడ ఉన్నది అని చెప్పారు అనుకో, నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చలాన్లలో 50% ఇవ్వాలంట. 50% ఇస్తే కోర్టుకు పోవచ్చు అంట. మనం ఇంకా మళ్ళీ ఇది ఎట్లుంటుందంటే చారణ కోడికి బారణ మసాలా లాగా కోర్టుకు పోతే ఉతగదు అడ్వకేట్ 50% చెల్లించి కోర్టుకు పోయే అవకాశం ఉంటుందంట. అంటే జనాలు ఎట్లా కోర్టు దాకా పోరు, ఇక ఏదో పోతే పోయిన 250, 300, 400 కడదాం అని అనుకుంటారు తప్ప దానికోసం మన కోర్టు దాకా ఎవరు పోతారు. కాబట్టి పోలీసు వాళ్ళు ఇది జనాలకు ఎదురుకి గుండు కొట్టి చూడనమాట. దీనికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ కొద్ది రోజుల్లో రవాణా శాఖ నుంచి వెలువడతాంట. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా, యాక్చువల్గా అసెంబ్లీ సమావేశాలు ఉంటే జనమంతా దేనికోసం చూస్తారంటే ఏమన్నా స్కీమ్స్ ఇస్తారేమో, లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా చలాన్ల డిస్కౌంట్ పెడతారేమో. చాలామంది ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో డిస్కౌంట్స్ వస్తే కడదామని, కానీ ఈ ప్రభుత్వం డిస్కౌంట్ పెడతలేరు. రేవంత్ రెడ్డి చెప్పేసిండు కదా, అసలు డిస్కౌంట్లే పెట్టాం, డిస్కౌంట్ ఎందుకు పెట్టాలి. అంతకుముందు ప్రతిపక్షం ఉన్నప్పుడేమో డిస్కౌంట్ పెట్టాలని మాట్లాడండి రేవంత్ రెడ్డి. డిస్కౌంట్ పెట్టాలి, 50% డిస్కౌంట్ ఇవ్వండి, ఎందుకు కట్టారు, జనాలను దోసుకోవాలని ప్రయత్నం చేసిన ప్రభుత్వం అని అంతకుముందు ప్రభుత్వం మీద మాట్లాడండి. ఈయన ముఖ్యమంత్రి అంతా డిస్కౌంట్ పెట్టకూడదు అంటున్నాడు. డిస్కౌంట్ పెడితే ఏమైందంటే ప్రభుత్వానికి తక్కువ డబ్బులు వస్తాయి, ₹1,00,00,000 ఇచ్చే కాడ 50 లక్షలు వస్తాయి. కాబట్టి జనాల దగ్గర నుంచి డబ్బులు గుంజాలంటే ఇదొక ప్లాన్. అట్లా కాకుండా మీరు డిస్కౌంట్ ఉండవు, ఏముండవు, ఎప్పటికైనా మీరు కట్టాల్సిందే. పోలీస్ అయినా కడతారా, లేకపోతే ఇట్లా అయినాక ఆర్సీ మొత్తం సీజ్ అయినాక కడతారా, డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయినాక కడతారా, లేకపోతే ఇట్లా నోటీసులు ఇచ్చినాక కడతారా, ఎడితిరిగి కట్టక తప్పదనమాట. ఎడితిరిగి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కు డబ్బులు కావాలి. సామాన్యులకే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం రాజకీయ నాయకులే చూస్తుంటాం, ఒక్కొక్క కారు మీద 17 చలాన్లు, 20 చలాన్లు, మస్తు చలాన్లు ఉంటాయి. ఆ బలాన్ని ఎవరు ఆపరు, ఎవరు అడగరు, వాళ్ళు కట్టరు. ఎప్పుడైనా సోషల్ మీడియాలో పలానా వల్ల కారు మీద ఇన్ని చలాన్లు ఉన్నాయి, ఇన్ని పైసలు ఉన్నాయి అని వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అప్పుడు కట్టేస్తారు, ఆన్లైన్లో కట్టేస్తారు పటపట. వాళ్ళకి ఆ పైసలు పెద్ద లెక్క కాదు, కానీ కట్టరు. మన గవర్నమెంటే కదా, మనం నెక్స్ట్ మనది వస్తుంది కదా, లేకపోతే మన గవర్నమెంటే ఉంది కదా, ఎవడు ఆపుతారు, పోలీసు వాళ్ళు ఆపుతారా? పోలీసు వాళ్ళు ఏవి వీఐపీలు అయ్యి ఎవరు ఆపరు కదా. వాళ్ళు హై స్పీడ్ ఉంటాయి, మస్తుగా ఉంటాయి, అట్లాంటివన్నీ వాళ్ళని పట్టించుకోరు. మనల్ని మాత్రం ఏ బొక్కలను కూడా పోలీసులు పట్టుకొచ్చేస్తారు. ఏంటి అసలు పోలీసు వాళ్ళ ప్రాబ్లం ఏంది, పోలీసు వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బుల కోసమే చేస్తున్నారు, దాన్ని నేను డౌట్ లేదు. కాకపోతే చలాన్ల పైసలు వస్తలేవంట. 2025లో మొత్తం 50 లక్షల చలాన్లు హైదరాబాద్ కాకుండా 50 లక్షల చలాన్లు పడ్డాయంట. హైదరాబాద్ కాకుండా 50 లక్షల చలాన్లు, 50 లక్షల మంది మీద కేసులు పడ్డాయి అనమాట ఈ చలాన్లు వసూలు చేయడానికి. హైదరాబాద్లో 1,17,00,000 చలాన్లు పడ్డాయంట. 1,17,00,000 హైదరాబాదుల్ని, 50 లక్షలు బయట అంటే మొత్తం 1,67,00,000 మొత్తం హైదరాబాదు, సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్లో కలిసి. అయితే ఈ డబ్బులు వస్తలేవంట వాళ్ళకి. 57 కోట్లు అంటే 30% డబ్బులే వచ్చినాయంట. 2024లో మాత్రం మస్తు కలెక్షన్ చేసినట్టు 535 కోట్లు వచ్చినాయంట. ఇంకా ఇంత మంచి ఇన్కమ్, ₹1 పెట్టుబడి లేదు, ఏం లేదు, మంచిగా ఎందుకు వదులుతారు జనాలను? కానీ ఇంకా దీనిలో మనమే అలర్ట్గా ఉండాలి. దీనిలో మనం చెప్పాల్సింది ఏమున్నది, గవర్నమెంట్ రూల్స్ చేస్తారు,
వాళ్ళు పాటించరు, మన మీద రుద్దుతారు. మనం ఖచ్చితంగా రూల్ని పాటించాలన్నమాట. లేకపోతే ఇప్పుడు ఇవి కానీ మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ చలాన్ల మీద. టూ వీలర్స్, కార్లు నడిపేవాళ్ళు అసలు రాంగ్ చలాన్లే చాలా ఉంటాయి. రాంగ్ చలాన్లు కూడా చాలా ఉంటాయి. రాంగ్ చలాన్లే కాదు, రాంగ్ చలాన్లు కూడా ఉంటాయి. మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు చాలామంది పెడతారు, అన్న నా బండి లేనలేదు, నా మీద చలాన్ ఇచ్చిర్రు అంటారు. అసలు నా బండి కొన్ని బండ్లు అయితే అసలు నెంబర్ ప్లేట్ చేంజ్ ఉంటుంది, అంటే ఒక నెంబర్ ఏదో అటు ఇటు ఉంటుంది కనబడకుండా, దాన్ని వేసేస్తారు. ఇక ఎడిదిరిగి చలాన్ని కట్టాలి, లేకపోతే పోలీస్ కేసు అన్నా మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మన రేవంత్ రెడ్డి డైరెక్ట్ కట్ చేస్తామని, బహుశా ఆ సిస్టమ్ కూడా ఈ అసెంబ్లీలో ఇంప్లిమెంట్ చేస్తారేమో. అసెంబ్లీలో డబ్బులు ఎట్లా రికవరీ చేయాలనే దాని మీద ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసినట్టు కనిపిస్తుంది. బీ అలర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.